అమ్మానాన్నలందరికీ నమస్కారం. ఈరోజు మనము హైదరాబాద్ టు షిరిడి 13వ ట్రిప్లో వెళ్తున్నాం. ఇప్పుడు చూడొచ్చు, మనం ఇది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఈ 13వ ట్రిప్లో మనతో పాటు వస్తున్నారు 40 మెంబర్స్, ఒక చిన్న బాబు. 40+1 అనమాట, 41 మెంబర్స్. వాళ్ళందరినీ ఒకసారి మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ బూర రాజబాబు గారు వరంగల్ నుంచి, వీళ్ళ పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉంటారు. సునీత గారు, రాజబాబు గారు ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారు. వీళ్ళు ఇంతకుముందు ఫ్లైట్ ఎక్కారు, కాకపోతే అన్న వదిన వీళ్ళ అన్న వదిన వీళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు మనతో అమ్మనాన్న టూరిజంతో భారతి గారు, సూర్యనారాయణ గారు, వీళ్ళు మాత్రం ఫస్ట్ టైం రిటైర్డ్ ఎంప్లాయీ సార్ వరంగల్ నుంచి. ఈరోజు మనం షిరిడి 13వ ట్రిప్లో ఉన్నాం. ప్రజెంట్ షిరిడిలో ఉన్నాం. దర్శనం అయిపోయింది. నిన్న హైదరాబాద్ నుంచి జల్గాం నుంచి షిరిడికి వచ్చినాం. రాత్రి ఇక్కడ స్టే చేసి పొద్దున్న దర్శనం కూడా చాలా తక్కువ టైంలో అయింది మనకు. ఇలా ఫ్లోటింగ్ లేదు. మనతో ఉన్నారు ఈ ట్రిప్లో వచ్చిన వాళ్ళు ఎవరంటే సూర్యనారాయణ గారు హన్మకొండ నుంచి, వారి ఫ్యామిలీ. వీళ్ళు మొత్తం 4 వచ్చారు. 2 బ్రదర్స్, 2 సిస్టర్స్. వాళ్ళు ఇంతకుముందు వీళ్ళ బ్రదర్ మాత్రం ఇంతకుముందు ఫ్లైట్ ఎక్కారు. వీళ్ళిద్దరు ఫస్ట్ టైం ఎక్కుతున్నారు. సార్ రిటైర్డ్ ఎంప్లాయీ. వీళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. అయితే ఇదేంటంటే ఇప్పుడు మాకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పిండు ప్రోగ్రామ్. అయితే మేము కూడా కొంచెం ఆలోచించినాం. 6500కు ఫ్లైట్ ఎక్కి సిటీలో దిగి మళ్ళీ ఇంకేదో చూసుడు ఇవంటే కొంచెం బాగానే ఉన్నది ఈ ప్రోగ్రామ్ అనుకొని మేము నైట్ బాగా ఆలోచించుకొని డిసైడ్ అయ్యి వచ్చేసాము. చాలా బాగుంది. మనం సిద్ధి చేరినాం. దర్శనం కూడా బాగా అయింది. సంతోషం. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఔరంగాబాద్ నుంచి రైల్వే స్టేషన్, అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్. సార్ మీరు ఏం చేస్తారు? నేను అసిస్టెంట్ ఇంజనీర్, రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్. అంటే అసిస్టెంట్ ఇంజనీర్ అంటే పెద్ద పోస్ట్. కానీ మీకు మరి ఎందుకు ఇంతవరకు ఈ రిటైర్డ్ అయ్యేంత వరకు ఫ్లైట్ ఎక్కలేదు? అంటే అప్పుడు నేను అంతా విలేజ్ లెవెల్లో పనిచేస్తుందండి, సిటీ లెవెల్లో పనిచేయలేదు నా సర్వీస్ అంతా. కాబట్టి నాకు ఎక్కువ దీని మీద కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు బయట తిరగాలి, నేను నాతో అసలు కంప్లీట్ తిరుగుడే నా జాబ్ అంతా. మీ లెక్క ఎట్లనో నేను కూడా అట్లనే విలేజ్ తిరిగేది, విలేజ్ లో డిస్ట్రిక్ట్ ఇట్లా తిరిగేది. నాకు ఇది చాలా అనుభూతి మంచిగా అనిపించింది ఫ్లైట్ ఎక్కడం. మా తమ్ముడు రాజ్బాబు గారు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పిండు. అయితే ఆయన కూడా మీ గురించి మిమ్మల్ని చూడలేదట, ఏం చేయలేదట, వీడియో చూసి బుక్ చేసిండు అని చెప్పిండు. అయితే చలో మేము కూడా వస్తామని మేము డిసైడ్ అయ్యాం. అది కార్యక్రమం. ఫ్లైట్ జర్నీ బాగుంది సార్, బాగానే ఉంది. కానీ ఏంటంటే ఏరోడ్రోమ్ లో చాలా బాగా సెక్యూరిటీ చెకప్, టైమింగ్ బాగా తీసుకోవడం వల్ల కొంచెం అలసిపోతారు. అది ఎక్కే వరకు గతం మనం పోతానమా లేదా అనేది ఏది తెలియట్లేదు. ఇక కింది దినాక వచ్చిందంటే వచ్చింది, అంతవరకే తెలుసు. ఇది బాగానే ఉన్నది. ఫ్లైట్ ఎక్కినట్టే ఎక్కినది. సాటిస్ఫైడ్. అమ్మ మీ పేరు? భారతి. భారతి గారు ఎట్లుంది మీకు? చాలా బాగున్నది. అంటే ఎట్లా అంటే ఫ్లైట్ ఎక్కిరు కదా, ఇంతకుముందు ఎక్కారు ఎప్పుడు? ఎప్పలేదు. ఎట్లా అనిపించింది? బాగానే అనిపించింది. అంటే ఏం చెప్పారు మీ మరిది గారు? ఇట్లా ఫ్లైట్ ఎక్కి వెళ్దాం అనేసి చెప్పారు. పోదామన్నారు. ఏమన్నారు మీరు మరి? ఓకే అయినా మేము. సో ఓకే, వీళ్ళైతే మంచి సాటిస్ఫై అయితే ఉన్నారు. సారు రిటైర్డ్ ఎంప్లాయీ అయినప్పటికీ రావాలనిపించే వచ్చేసినాం. సారు రిటైర్డ్ ఇంజనీరు, కాకపోతే వాళ్ళ అవకాశము సందర్భం రాలేదు కాబట్టి ఎక్కలేదు. వాళ్ళకేం డబ్బులే కాదు, లేదంటే ఇంకోటి కాదు. ఇటువంటి కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇప్పటివరకు ఫ్లైట్ ఎక్కకపోతే ఇది పెద్ద కష్టం కాదు, డబ్బులు ఎక్కువ ఖర్చు కాదు, ఏం కాదు. మీరు ఎక్కకపోయినా మీ పిల్లలు, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ ఎక్కకపోయినా అమ్మనాన్న టూరిజం అనేది మీకు ఖచ్చితంగా సర్వీస్ ఇస్తుంది. మీరు తక్కువ బడ్జెట్లో మీరు కూడా రండి. షిరిడీకి ప్రజెంట్ అయితే షిరిడీ ట్రిప్స్ కంటిన్యూ అయితే షిరిడీకి రండి. మీరు ఫ్లైట్ ఎక్కొచ్చు, రిటర్న్లో ట్రైన్లో వెళ్ళొచ్చు.